1959లో నెహ్రూ గారు బాబర్ సమాధిని చూడడానికి ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళ్లారు. తర్వాత 1976లో ఇందిరాగాంధీ గారు కూడా ఆ బాబర్ సమాధిని చూడడానికి వెళ్ళింది. మళ్ళీ 1986లో రాజీవ్ గాంధీ గారు కూడా ఆ సమాధిని చూడడానికి వెళ్లారు. తర్వాత 2005లో రాహుల్ గాంధీ కూడా ఆ బాబర్ సమాధిని చూడడానికి వెళ్లాడు. మన భారతదేశము రెండు ముక్కలు చేయటానికి కారణమైన జిన్నా పాకిస్తాన్ ప్రెసిడెంట్, వాడు చచ్చిపోయిన తర్వాత వాడిని చూడటానికి వెళ్లిన ముఖ్యమైన మనిషి ఎవరు? ఆ పేరు చెప్పలేదండి మీరు, నేను చూపిస్తాను చూడండి. ఆ ముఖ్యమైన మనిషి ఎల్కే అద్వానీ 2005లో జిన్నా సమాధిని వెళ్లి కలవటానికి అక్కడ వెళ్లి పూలదండ వేసి చాదర్ వేసి, అద్వానీ గారు చాదర్ వేసి ఆయన ఒక సెక్యులర్ మనిషి అని ఒక కితాబ్ ఇచ్చినారు అద్వానీ గారు. అది మర్చిపోయారని మీరు చెప్పటం. దాని తర్వాత పార్టీలో నుంచి జబర్దస్తిగా రిజిగ్నేషన్ ఇవ్వాల్సి వచ్చింది అద్వానీ గారు. మళ్లీ రిజిగ్నేషన్ వాపస్ తీసుకున్నారనుకోండి, కానీ మీరు ఇలాంటి పాయింట్లు కూడా చెప్పాలా. ఎల్కే అద్వానీ గారు ఏం చేశారన్నది మీరు అన్ని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఈ చెప్పారు కానీ అద్వానీ గారు ఏం చేశారని మీరు ఆ పాయింట్ మర్చిపోయారు. ఇది కూడా చెప్పండి, జనాలకు తెలియాలి కదా.